भास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्तसमुद्धरा पावनचरण। అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామివారిని అనన్యంగా సేవించి తన జీవితాన్ని తరింపు చేసుకున్న ఒకేవ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం. స్వామి భక్తులైన వారు, స్వామితో సన్నిహితంగా మెలిగినవారు, వాళ్ళ జీవితాల ద్వారా స్వామి గురించిన శుభ వర్తమానాలు ఏమి లభిస్తాయనే దృష్టితోనే మనం గత కొంతకాలంగా ఆయా భక్తులు వారి దయ వల్ల, వారి సాన్నిధ్యంలో ఎటువంటి అనుగ్రహాన్ని పొంది వాళ్ళ జీవితాలను పండించుకున్నారో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒక్క స్వామివారు తప్ప ఆయనను ఆశ్రయించిన ఆశ్రితులు కానీ, ఆ కూడా చేరిన భక్తులు కానీ, వీళ్ళు అందరూ మన వంటి సామాన్య మానవులు. అంటే వాళ్ళు ఎక్కడా పెద్దగా సాధన, తాత్విక జ్ఞానము ఇలాంటివన్నీ ఉన్నవారని ఏమీ చెప్పలేం. ఒకవేళ ఉన్నా అది చాలా పరిమితం. మనలో ఎక్కువ మందికి ఉన్న ఆస్తులు రెండు: ఒకటి పేదరికం, రెండు అజ్ఞానం. అదే ఆస్తులు వాళ్ళకి ఉన్నాయి. అయితే మన కాలపు నారాయణుడైన స్వామి సాన్నిధ్యంలో ఉన్నారు వాళ్ళు. మన పరిశోధన ద్వారా మనం ఏం ప్రయత్నం చేస్తామంటే, ఒక చిన్న పదమైనా సరే స్వామి గురించిన, ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన కరుణను గురించి, ఆయన చేయదలుచుకున్న లోకహిత కార్యం గురించి తెలిస్తే చాలు. మనకు స్వామి ప్రధానం, ఆయన దృష్టి ప్రధానం, ఆయన దృక్పథం ప్రధానం అనే దృష్టితో సాగుతున్న సత్సంగం ఇది. అసలు ఈ ఒకేవకి మొదటగా ఎవరు ఫోటో తీశారు అనేది కూడా మన పరిశోధనలో లభించింది. ఆల్వార్సెట్ రాధాకృష్ణమూర్తి అని ఆయన R&Bలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసేవారు. ఆయన 1982 జనవరిలో స్వామివారి గురించి తెలిసి మొదటిసారి స్వామిని చూడటం జరిగింది. చూసింది కొద్ది నెలలే అయినా ఆయనకు ఒక ఫోటో స్టూడియో ఉండటం వల్ల స్వామిని ఫోటో తీయాలని ప్రతి వారం వెళ్ళి స్వామిని ఫోటో తీస్తానని అడిగేవారు. అక్కడెవరూ సహకరించక స్వామి అనుమతి ఇవ్వలేదని చెప్తూ ఉండటంతో ఒకరోజు తీవ్రంగా స్వామిని మానసికంగా స్మరిస్తూ ఎలాగైనా స్వామిని ఫోటో తీయాలి అని ప్రార్థిస్తుంటే అక్కడున్న భక్తులు స్వామివారు నిన్ను ఫోటో తీయడానికి అనుమతించారు అని చెప్పడంతో సంతోషంగా స్వామిని ఫోటో తీసి ఆ తర్వాత స్వామితో ఉన్న తులసవ్వను, ఒక్కెవ్వను, అక్కడున్న స్వామివారి చెల్లెలు మంగమ్మను, అక్కడున్న భక్తులందరినీ కూడా ఆ రోజు ఫోటో తీశారని ఆయన మనకు ఆ ఫోటోలు అందించడం జరిగింది. ఆ విధంగా ఒక్కెవ్వ ఫోటో మనకు లభించింది. శ్రీ గురుభ్యో నమః. నేను చిరకాలంగా మా ఇంట్లో సత్సంగం జరగాలి అని వెంకటేశ్వరుని ఎన్నోసార్లు వేడుకున్నాను. కానీ ఇన్నాళ్ళకి అది నెరవేరింది 34 సంవత్సరాల తర్వాత. ఆ స్వామి ఫోటో తీసేదానికి నేను ప్రయత్నం, అంటే కుమార్ గారిని చెప్పాను కదా, నన్ను పరిచయం చేసిన వ్యక్తి, ఫోటో తీస్తామని చెప్పి, ఆయన పీడబ్ల్యూలో జూనియర్ నేషనల్ పనిచేసేవాడు, ఉన్నారు పత్రికనిపేటలో. మేము వెళ్ళాం, ఫోటో నువ్వు తీసే, ఎవరు అంతా మన వాళ్ళే కదా అన్నారు. తులసమ్మ వీళ్ళందరూ, రోసిరెడ్డి, పోండి ఫోటోలు వెళ్ళిపోండి అని కసురుకున్నారు వాళ్ళు. ఇందులో బాబు ఫోటో కసురుతున్నారంటే నువ్వు తీసే రాధాకృష్ణ. తీసాను, తీస్తే ఫోటో సరిగా పడలేదండి. తర్వాత అడగకుండా తీస్తే సాయిబాబా చరిత్రలో కూడా ఉంది, అడగకుండా తీస్తే ఫోటోలు రావని. అందుకని నేను ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలని గురవయ్య స్వామి ఉండేవాడు స్వామి దగ్గర. ఆయన అడిగాను, అయ్యా స్వామి ఎప్పుడూ
ఆయన కళ్ళు మూసుకొని ధ్యాన సమాధిలో ఉండేవారు. ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు నేను అడుగుతాను అన్నాడు. సరే, నేను ఇప్పుడు ఉద్యోగం చేసేవాడిని కదా, ఆదివారం మాత్రం నాకు సెలవు. సరే స్వామి, ఆదివారం మళ్ళీ వస్తానండి. సరే అన్నాడు. స్వామిని అడిగి పెట్టండి. సరే అడుగుతాను. సరే, తర్వాత ఆదివారం వచ్చాను. వస్తే నేను అడగలేదయా, మర్చిపోయాను అన్నాడు. సరే స్వామి, ఈసారి ఆదివారం వస్తాను, అడిగి పెట్టండి అని. మళ్ళీ ఆదివారం వచ్చాను. అయ్యా, నేను మర్చిపోయానయ్యా అన్నాడు. సరే, 3వ ఆదివారం వెళ్ళాను. మళ్ళా అదే సమాధానం. 4వ ఆదివారం వెళ్ళాను, అదే సమాధానం. కానీ నాకు ఒక పట్టుదల ఏర్పడింది. ఎందుకు ఈ 3 వారాలు తిరిగి 4వ వారం వచ్చినా కూడా స్వామి ఎందుకు మనల్ని అనుగ్రహించడం లేదు, ఎట్లయినా సరే ఈరోజు స్వామి యొక్క అనుగ్రహం సంపాదించాలి అని ఒక పట్టుదలతో అటు ఇటు చూశాను. అక్కడ స్వామి పూరిపాక దగ్గర ఒక రేకు ఒకటి అడ్డం పెట్టిండాడు. లోపలికి ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. అదేదో కొద్దిగా పక్కకి అట్లా ఉండింది. నేను మెల్లిగా పిల్లిలాగా లోపలికి వెళ్ళి కూర్చొని నేను మెడిటేషన్లో కూర్చున్నాను. నేను 70 నుంచి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకున్నాను. అందులో ధ్యానంలోకి వస్తున్నాను. సెల్ ఫోన్ ఉండేవాళ్ళు సెల్ ఫోన్తో కాంటాక్ట్ చేయడం ఈజీ కదా. అట్లా ఆయన యోగి మా కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా 5 నిమిషాలు పర్మిషన్ వచ్చేసింది. ఈ గురువు ఎక్కడ ఆయన ఫోటోలు ఆయన ఎక్కడ ఉన్నాడో బయట చూస్తున్నాడు. నేను లోపలికి వచ్చిన సంగతి ఆయనకి తెలియదు. తెలిసిండే తరిమేసాడు, పర్మిషన్ లేక రాకూడదు కదా. తర్వాత ఇక్కడే ఉన్నాను సార్. అరే, ఇప్పుడు వచ్చావు లోపలికి అన్నాడు. నేనేం సమాధానం ఇవ్వలేదు. స్వామి ఫోటో పర్మిషన్ ఇచ్చారు, ఫోటో తీసుకోమని. సరే అని చెప్పి నేను కెమెరా ఫోకస్ చేసుకొని, అంటే అప్పుడు స్టూడియో లేదు, ఫోటో చేసిన తర్వాత స్టూడియో వేసాను. కానీ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. సరే ఫోకస్ చేసి స్వామి నా వైపు చూస్తున్నారు, ఫోటో క్లిక్ చేశాను ఫ్లాష్. కానీ ఫోటోలు మాత్రం కళ్ళు మూసినట్టే పడింది. ఫోటోలు మాత్రం కళ్ళు మూసుకున్నట్టే పడింది. అంటే నేను ఏమనుకున్నానంటే, నేను స్వామిని కళ్ళు మూసుకొని నేను ధ్యానంలో ఉండి ఆయన అనుగ్రహం పొందాను కాబట్టి ఆయన ఇదే మార్గంలో ఉండు ఆయన నన్ను ఆశించినట్టుగా నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్లాష్కి ఆయన అంత కోటి దివ్య ప్రకాశం ఉండే ఆయన ఫ్లాష్కి ఆయన కళ్ళు మూస్తాడా నా అభిప్రాయం. అందువల్ల ఇది 34 సంవత్సరాలు అయింది ఆ ఫోటో తీసి. అప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. ఇందులో 2 ఉన్నాయి సార్. ఒకటి ఇది తులసమ్మ వెంకమ్మ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఇందులో 2 ఉన్నాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ఆ రోజుల్లో ఈయన తీసిన ఫోటోలు ఇవి, వీటి సాక్ష్యాధారాలు ఇవి. భరద్వాజ మాస్టర్ గారు వెంకయ్యస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా రోజుల్లో తీసిన ఫోటో ఈయన శ్రద్ధగా తీశారు. ఈయనకు ఒక స్టూడియో ఉండేది వీరికి. ఆ 2 ఇవి మొత్తం మన దగ్గర మీవి మా వాళ్ళు తీసుకొచ్చిన 3 మీకు ఇవి సమర్పించబడ్డాయి. గొలవమూడి చెందిన ఉడతా విజయమ్మది పిండి మిల్లు, స్వామివారి ఆశ్రమం వంటలకు అవసరమైన సాంబార్ పొడి, రసం పొడి, లడ్లు కోసం శనగపిండి, ఈ విధంగా అన్నీ వాళ్ళ పిండి మిల్లులో వేయించి పంపించేవారని, అప్పుడు తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు స్వామి గురించి చెప్పేవారని, ఆ రోజు అవి విన్నప్పుడు ఆమెకు కొంత అందులో అనుమానాలున్నాయని, ఆ తర్వాత స్వామిని తాను అనన్యంగా సేవించుకున్నప్పుడు స్వామివారు తనకు దర్శనమిచ్చారని, ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చినప్పుడే తెలుస్తాయి, ఒకరు చెప్పినప్పుడు అంతగా గుర్తుపట్టలేము అంటూ ఒకేవని తలుచుకుని స్వామిని తలుచుకున్నారు. విజయమ్మ. మీ ఆయన పేరు శ్రీనివాసులు. ఏం చేస్తారు మీరు? పిండి మిల్లు. ముఖ్యంగా మా ఇంటికి పాలకు వచ్చేది, రోజు వచ్చేది అన్నమాట. ఒక క్యాన్ తెచ్చేసేది. తెస్తే ఆమె ఇట్ట పట్టుకునే చేతులు స్వామి నీళ్ళలో చేతిలోనే కనిపించేదానికి. అసలు మేము అనుకునేదే ఈమె ఎన్ని ఇట్లా చెప్తా ఉంది అని అనుకునేది. కానీ ఇప్పుడు మనం స్వామి కాడికి పోతా అట్లా బాగా స్వామి సేవకి వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే స్వామి నిజంగా అసలు ఆయన సేవలో ఉంటే ఆయన మనకి ఇట్లా కనిపిస్తాడు. ఇప్పుడు ఆ అవ్వ నాకు చాలా సార్లు గుర్తుకొచ్చింది. అవ్వ అట్ట చెప్తుండింది కదా, అమ్మా నాయన మనకి ఇప్పుడు చూడు నాయన కాడికి పోతుంటే మనం ఎంత బాగా కనిపిస్తున్నాడు అని. నువ్వు స్వామిని అనుకో అమ్మా నాయన, నాకేనంటే అప్పటికప్పటికి అవ్వాల అట్ట. అమ్మ చూడు ఆయన సత్యంగా ఉంటాడు తల్లి, స్వామి మడసానికి అనుకుంటేనే అంత ఇదన్నమాట. మనం ఇప్పుడు అనుకున్నాం అనుకో స్వామి అని అంటే మనకి ఇదిగో అటు చూసే తల్లిగానే మనకు పని అయిపోవాలా. ఇప్పుడు ఆ మాట చెప్తుంటే కూడా మనకు అర్థమయ్యేది లేదు కదా. ఇప్పుడు మనం స్వామి కాడికి పోయి అట్లా వస్తుంటే ఇప్పుడు మనకి నిదర్శనం అయిన తర్వాత మనకు అర్థమైంది.
ఇప్పుడు ముఖ్యం అట్లా చెప్తునింది కదా, దేవుడు మనకు కూడా ఇప్పుడు అట్లా మనం ఏదన్నా అనుకున్నా గానీ మనకు అట్లా మంచిగా జరుగుతా ఉంటే కదా మనకు అర్థం అవుతుంది అట్లా. ఒకే విషయానికి వస్తే ఆమె మాట్లాడింది చాలా తక్కువ. ఆమె గురించి ఇతరులు మాట్లాడింది ఉంది. అసలు వివాదాస్పదం కాని మనిషి ఆవిడ. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలోనూ ఆమె వివాదాలకు దూరంగా ఉన్న మనిషి. అందరితోనూ ఆత్మీయంగానే మెలిగిన మనిషి. అయితే స్వామి యొక్క అపారమైన గొప్ప కృపను కరుణను పొందినట్టు సాక్ష్యము లభించిన మనిషి ఆమె. 99 జన్మలున్నాయని ముందు చెప్పిన స్వామియే ఆమె ప్రార్థనను మన్నించి ఒక్కెమ్మకిక జన్మ లేదు అని ప్రమాణపత్రం రాయించి ఇవ్వడం స్వామి యొక్క ఘనతరమైన కరుణకు, దీననారాయణుడన్న మాటకు సాక్ష్యం.